విలియం జార్జ్ జాక్స్ అందరూ విల్ జాక్స్ గా పిలుచుకుంటారు. ఈ 25 ఏళ్ల యువ ప్లేయర్ ఇప్పుడు ఐపీఎల్లో సెన్సేషన్ గా మారిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రికార్డ్ సెంచరీ కొట్టేశాడు. అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ధనాధన్ ఆట తీరుతో హాట్ టాపిక్ అయ్యాడు. ఓ దశలో 17 బంతుల్లో 17 పరుగులు చేశాడు. బంతిని బాధేందుకు ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సమయానికి జాక్స్ సాధించిన పరుగులు 16 మాత్రమే. కానీ విరాట్ ఇచ్చిన స్ఫూర్తితో జాక్స్ చెలరేగిపాడు. బ్యాట్తో విశ్వరూపం చూపించాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా బాధేశాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత బుల్లెట్లా దూసుకుపాడు. హాఫ్ సెంచరీ తర్వాత జస్ట్ 10 బంతుల్లోనే తర్వాతి 50 పరుగులు సాధించాడు. అంటే 41 బంతుల్లోనే సెంచరీని ఫినిష్ చేశాడు. సాయంత్రం 6 గంటల 41 నిమిషాల సమయంలో హాఫ్ సెంచరీ సాధించిన విల్ జాక్స్ మరో 6 నిమిషాల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జస్ట్ 6 నిమిషాల్లోనే 6 హిట్టింగ్ పవర్తో 50 పరుగులు పిండేసుకున్నాడని చర్చించుకుంటున్నారు. ఐపీఎల్లో 50 నుంచి 100 పరుగుల మార్కును చేరుకునేందుకు విల్ జాక్స్ తక్కువ బంతులు తీసుకున్న ప్లేయర్గా చరిత్రకెక్కాడు. 2017లో గేల్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాక మరో 13 బంతుల్లో శతకాన్ని టచ్ చేశాడు. అహ్మదాబాద్ స్టేడియంలో విల్ జాక్స్ 5 4లు 10 6లతో హోరెత్తించాడు. భారీ షాట్ల ద్వారానే 80 పరుగులు పిండేసుకున్నాడు. ఐపీఎల్లో 5 వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఆర్సీబీ తరపున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని సాధించాడు. 2013లో 30 బంతుల్లో ఆర్సీబీ తరపున గేల్ శతకం కొట్టాడు. 7 నుంచి 16 ఓవర్ల మధ్య విల్ జాక్స్ 95 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో ఇది 3వ అత్యధికం. గుజరాత్ టైటాన్స్ పై దంచికొట్టాక విల్ జాక్స్ పేరు మారుమోగిపోతోంది. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్లో ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ మామూలుడేమి కాదు. టీ20 ఫార్మాట్లో 50 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే 4 సెంచరీలు కొట్టాడు. 2022లో సదరన్ బ్రేవ్ పై 47 బంతుల్లో శతకం సాధించాడు. ఈ ఏడాది డర్బన్ సూపర్ జెయింట్స్ పై 41 బంతుల్లో, చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ పై 50 బంతుల్లో శతకం బాదాడు. గుజరాత్ టైటాన్స్ పై 41 బంతుల్లోనే శతకం సాధించాడు. 2022లో టీ20 ఫార్మాట్లో 25 బంతుల్లోనే సెంచరీ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. ఇంగ్లాండ్ తరపున టెస్ట్ అరంగేట్రంలోని 6 వికెట్లు సాధించాడు. 2017లో ఇండియా ఏ పై అండర్-19 టెస్ట్లో సెంచరీ కొట్టాడు. 2018లో అండర్-19 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కెనడాపై 102 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ తరపున 2 టెస్టులు, 7 వన్డేలు, 11 అంతర్జాతీయ టీ20లో విల్ జాక్స్ బరిలో దిగాడు. టీ20లో 159కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. క్లీన్ హిట్టర్గా, వాల్యుబుల్ బౌలర్గా విల్ జాక్స్ సేవలందించాడు.